దేవుని సంకల్పం ప్రకారము నేను రోగులందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. ఎందుకంటే దేశంలో సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి. భౌతికమైన రోగాలు, ఆత్మీయమైన రోగాలు ఎక్కువైపోతున్నాయి కదా. దేవుడు నాకు మంచి ఆలోచన ఇచ్చినాడు. దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే రోగులను స్వస్థపరుస్తానన్నాడు. ఆ కృపను బట్టి నేను రోగులందరి కోసం విశ్వాసంతో ప్రార్థన చేయబోతున్నాను. ఏకీభవించండి, మోకరించండి. ప్రార్థనలో విన్నవారు అందరి జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతున్నారు దేవుడు. మీరు మీ చేతనైతే హాస్పిటల్లో రోగుల వద్దకు కూడా ఈ యొక్క ప్రార్థన వినిపించి రోగులను స్వస్థపరచడానికి ప్రయత్నం చేయండి. మీకు దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. మీ కుటుంబాన్ని ఆశీర్విస్తాడు దేవుడు. ఎందుకంటే హాస్పిటల్లో రోగులు కుదరని రోగాలతో బాధపడుతున్నారు. డబ్బంతా ఖర్చు అయిపోయి ఉన్న ఆస్తులంతా అమ్ముకొని హాస్పిటల్ ఖర్చు చేస్తూ రోగాలు మరి బాగాక డాక్టర్లు మనం ఏమి కాదు కదా. జీవమరణములు దేవుని నాలుగు వశమైనాయి, ఆరోగ్యం ఆయుష్ దేవుని వశమైనాయి కదా. మరి దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వాలి. ఆయన ఆరోగ్యం ఇస్తే మనకి సంపూర్ణంగా ఆరోగ్యము కలుగుతుంది. కాబట్టి వినండి, విశ్వసించండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. హాస్పిటల్ రోగుల కొరకు కూడా మీరు ఈ యొక్క ప్రేయర్ వినిపించండి. దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. ఈరోజు సమస్యలు ఉన్నవారు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు మోకరించి ఏకీభవించండి. మోకరించలేకుంటే ఒకవేళ కూర్చొని కన్నీటితో దేవుని అవును ప్రభువా, స్వస్థపరచు ప్రభువా అని ఏకీభవించండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మరి మన జీవితంలో మన యొక్క అవిశ్వాసం ఏంటంటే, చూడండి, ఎవరన్నా శాస్త్రులు, మంత్రాలు చేసేవాళ్ళు, జోష్యాలు చెప్పేవాళ్ళు ఇలాగా ఎవరైనా చెప్తే మనం వింటాము, ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాము. కానీ దేవుడి మాట ఎందుకు మనం వినము? దేవుడు నేను స్వస్థపరుస్తాను ప్రార్థన చేయండి అంటే ఎందుకు మనం వినము? ప్రార్థనలు ఏకీభవించండి, మీ రోగాన్ని స్వస్థపరుస్తానంటే మనం వినలేము. ఈ మాటకు కన్నా మనం లోబడితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థించుకుందాం. దేవుని మాట వినండి. నేను స్వస్థపరుస్తానంటున్నాడు కదా, దేవుని మాట వినండి. మన రోగాల నుంచి విడుదల కలిగి మనకు కలిగిన ఆస్తులు, అంతస్తులు కూడా మనకి మిగులుతాయి, లాభం అవుతాయి కదా. మరి అంత ఖర్చు పెట్టుకొని అప్పుడు దేవుని సన్నిధిలో వచ్చి అప్పుడు ఏకీభవిస్తే ఏం ప్రయోజనం? రక్తస్రావ కలిగిన స్త్రీ అంతా వ్యయం చేసుకొని అప్పుడు దేవుని దగ్గరకు వచ్చింది. ఏం ప్రయోజనం? ముందుగా వచ్చింటే దేవుని తెలుసుకొని ఉంటే, ఆయన రోగం స్వస్థపరిచే దేవుడు, ఆయన రోగ రక్షకుడు, ఆయన గొప్ప దేవుడు, నిజమైన దేవుడు తెలుసుకొని వచ్చింటే ఆయనకు సమస్తం మిగిలి ఉండేది కదా. ఈరోజు మనకి అన్ని మిగిలి ఉండాలంటే ముందుగా మనం దేవుని విశ్వాసం ఉంచాలి. దేవుని యందు ఆయన చెప్పిన మాట వినాలి. ఈరోజు మరి రోగంతో ఉన్నాను కదా, దేవుడు స్వస్థపరుస్తానంటున్నాడు. ఏకీభవించండి, ఖచ్చితంగా ఏకీభవించండి. మన జీవితంలో మన రోగాన్ని స్వస్థపరిచే దేవుడు, మన గాయాలను కచ్చి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇంకెప్పుడు నేను ఆ యొక్క రోగం లేకుండా, ఐగుప్తు దేశంలో కలిగినటువంటి ఆ రోగం రాకుండా మనల్ని స్వస్థపరిచి దేవుడు మనల్ని కాపాడుతాడు. వినండి, విశ్వసించండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో విశ్వాసంతో వినండి. ఖచ్చితంగా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. ఇది దేవుడు ఇచ్చిన వరం మనకి. ఇది నాకు దేవుడు ఇచ్చిన వరం, రోగులు స్వస్థపరుస్తున్నాడు. ప్రార్థన చేసిన వెంటనే ఎన్నో అద్భుతాలు ఎంతో మందికి బాగా అవుతుంది. నేను కూడా మొన్నటి కాల సమయంలో లాస్ట్ సండే ప్రభా శనివారం నేను ప్రార్థన చేశాను. ప్రభా మోషన్స్ పోతుంటే నొప్పిగా ఉంటుంది, ఎందుకు ఫైల్స్ తర అయిపోయింది, కష్టపడుతున్నాను, బాధపడుతున్నాను ప్రభా అన్నప్పుడు ఆదివారం దేవుడు చెప్పాడు నీకు ఆరోగ్యం కలుగజేస్తానన్నాడు. ఆ రోజే సోమవారం చూస్తే అది ఎక్కడికి పోయిందో పోయింది. ఏ ఫైల్స్ లేదు, ఏ నిపాత్రం వచ్చేటప్పుడు, మోషన్ వచ్చేటప్పుడు ఏ భయం లేదు, నాకు ఏం లేకుండా దేవుడు స్వస్థపరిచినాడు, అద్భుతం చేసినాడు. అలాగా ఒక వరం అది. ఎవరికి ఏ వరం ఇచ్చినాడు దేవుడు మనకు తెలియదు కదా. రోగుల కోసం నేను ప్రార్థన చేసినప్పుడు అంతమందిని స్వస్థపరుస్తున్నాడు దేవుడు. నన్నే స్వస్థపరిచినాడు స్వయంగా. కాకుండా మిమ్మల్ని అందరినీ కూడా స్వస్థపరుస్తాడు. ఏకీభవించండి. ప్రార్థన చేస్తున్న కలిమిసుకోండి, అందరూ ఏకీభవించండి. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యోగ తండ్రి, సమాధానకర్త, మీకు స్తుతులు స్తోత్రములు. ఇశ్రాయేలు దేవా, కెరూబుల మధ్య నివసించువాడా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన వాడా, మృతులు సైతం లేపిన మా గొప్ప తండ్రి, కుష్ఠరోగం శుద్ధీకరించిన గొప్ప దేవుడివి తండ్రి ప్రభా. పక్షవాయుతో ఉన్న వారిని స్వస్థపరిచిన గొప్ప దేవుడివి. శాంత రోగంతో ఉన్న వారిని స్వస్థపరిచిన గొప్ప దేవుడివి ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు. మృతులు సహితం లేపినావు, ఎండిన ఎముకలు సహితం తిరిగి జీవింపజేసినావు ప్రభా. చనిపోయిన లాజరుని తిరిగి లేపినావు. అనేక రోగుల్ని నేను స్వస్థపరిచినావు ప్రభా. రక్త వేదితో బాధపడుతున్నందుకు స్వస్థపరిచినావు ప్రభా. జ్వరంతో బాధపడుతున్న పేతురత్తను స్వస్థపరిచినావు. ఇంకా ఎంతో మందిని నాయన ప్రభా, చనిపోయిన పాడి మీద కొనుక్కున్న శవాన్ని తిరిగి లేపినావు ప్రభా. శతాధిపతి యొక్క దాసుని మీ వాక్కును పంపించి స్వస్థపరిచినావు ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు. మేము విశ్వసిస్తున్నాం, మేము నమ్ముచున్నాం ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి ప్రభా. విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, ఏ రోగం కోసం నేను ప్రార్థిస్తున్నాను, ఆ రోగులను ముట్టి స్వస్థపరచండి
ప్రభా ఒక్క మాట నువ్వు సెలవిచ్చితే రోగులు స్వస్థపరుస్తారు ప్రభా. మీ వాక్కును పంపించి నువ్వు స్వస్థపరిచే దేవుడివి. ఎక్కడ రోగులు ఉన్నారో ప్రభా మీ వాక్కును పంపించి ఈ సమయంలో మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాస అయితే ప్రార్థన రోగులు స్వస్థపరుస్తున్నావు ప్రభా. మీ విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ నాయన ప్రభా సందేహం నాకు లేదు, ఏ అవిశ్వాసం నాకు లేదు, ఏ అల్ప విశ్వాసం నాకు లేకుండా నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ రోగం కోసం ప్రార్థిస్తున్నా రోగిని ముట్టి స్వస్థపరిచి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అనేక మంది విన్నవారు స్వస్థతలు కలుగుతుందని నేను నమ్ముచున్నాను ప్రభా. వినేవారు కూడా నాయన మాకు స్వస్థత అయిందని వాళ్ళు నమ్మడానికి సహాయం చేయండి విశ్వాసంతో నాయన ప్రభా. తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మొదటిగా నాయన ప్రభా బ్రెయిన్ ట్యూమర్తో ఎవరైతే బాధపడుతున్నారో అందరినీ గాయపడిన హస్తాలతో ముట్టండి. బ్రెయిన్లో నాయన ప్రభా మెదడులో నీరు చేరి తలనొప్పితో మైండ్ పనిచేయక ఎంతో మంది నాయన ప్రభా సమస్యలు ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఆ బ్రెయిన్ ముట్టండి, ఆ బ్రెయిన్ ట్యూమర్ల నుంచి విడిపించండి. ఆ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ప్రజలను స్వస్థపరచండి. యేసు క్రీస్తు నామములో మీ హస్తాలతో ముట్టండి ప్రభా. పరిశుద్ధ హస్తం వాళ్ళ తల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ రోగి తల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. బ్రెయిన్ స్ట్రోక్ ముట్టండి ప్రభా. ఎంతో మంది బ్రెయిన్ స్ట్రోక్ కొట్టి చనిపోతున్నారు. చేతులు కాళ్ళు నాయన పక్షవాయువుతో వచ్చి నాయన పడిపోతున్నారు ప్రభా. తండ్రి మీ గాయపడిన హస్తాలతో ముట్టండి. ఈ ఐగుప్తులు కలిగిన కఠినమైన రోగం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. స్వస్థపరిచే యెహోవా నేనన్నావు ప్రభా. ఐగుప్తులు కలిగిన అక్షయమైనటువంటి వ్యాధుల నుంచి విడిపించి స్వస్థపరచండి తండ్రి. అయా స్వస్థపరచండి. మీ బిడ్డలు ఎవరైతే విశ్వాసంతో ఉంటారో ఇప్పుడే స్వస్థత కలిగిన గాక, వారి గాయం కట్టబడిన గాక తండ్రి యేసు నామములో. బ్రెయిన్ స్ట్రోక్ని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను స్వామి. కళ్ళు నాయన గుడ్డి వాళ్ళు కళ్ళు పడక నాయన మరి మందదృష్టి అయిన వారిని అందరినీ స్వస్థపరచండి యేసు నామములో. స్వస్థపరచండి ప్రభా. ముఖం పైన పింపుల్స్ గులలు ఉన్న వారిని స్వస్థపరచండి యేసు నామములో. కృప కలిగిన గాక మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మెడ నరాలతో ఎవరైతే బాధపడి నొప్పులు తీస్తూ బాధపడుతున్నారో ప్రభా ఆ నరాలను ముట్టండి, స్వస్థపరచండి ప్రభా నాయన. ఆ నరాలను ముట్టండి, స్వస్థపరచండి యేసుక్రీస్తు నామములో. స్వస్థత కలిగిన గాక తండ్రి నాయన ప్రభా. అయా నాయన మెడంతా ఆ భుజాల పైన మెడ నరాలతో నొప్పులతో బాధపడుతున్నందరిని ముట్టండి. నరాల వీక్నెస్ ఎవరికైతే ఉందో వాళ్ళందరినీ బలహీనలు బలపరిచే దేవుడి స్వస్థపరచండి, ముట్టండి, స్వస్థపరచండి చేస్తున్నాము. స్వస్థపరచండి ఇప్పుడే మీ బంగారు హస్తంతో. అయా మీరు ముట్టండి ప్రభా నాయన. మీరు పొందిన గాయాల్లో స్వస్థత ఉంది అన్నావు స్వామి. మీరు పొందిన గాయాల్లో ముట్టండి, స్వస్థపరచండి ఇప్పుడే నాయన ప్రభా. ఆ మెడ నరాల నుంచి నొప్పుల నుంచి విడిపించండి. అయా మన భుజముల పైన నొప్పులు ప్రభా, 2 రెక్కల కింద నొప్పులతో ఆయాసంతో బాధపడుతున్న అందరినీ కూడా ముట్టండి. ఈ సమయంలో ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. స్వస్థపరిచే యెహోవా నేనే అన్నా పరమ తండ్రి. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. నువ్వు ఒక్కడికి సజీవుడు, నువ్వు ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు తండ్రి. అయా మీకు స్తుతులు స్తోత్రాలు. ఓ న్యాయాధిపతి అయిన తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. తండ్రి గొప్ప కార్యం జరిగించండి ప్రభా. మీకు స్తుతులు స్తోత్రం. ఎవరైతే గుండె నొప్పితో బాధపడుతున్నారో హార్ట్ ప్రాబ్లమ్స్తో వాళ్ళని ఈ సమయంలో ముట్టండి ప్రభా. యేసు నామములో నొప్పి తొలగిపోను గాక. హార్ట్ ప్రాబ్లమ్స్ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన రక్త కణాలు ఎక్కడైతే నిలిచిపోతున్నాయో ప్రభా, ఆయా గుండెకి సంబంధించిన నరాలు ఎక్కడైతే నాయన ప్రభు నరాలు ఆ రక్తం పారికకుండా మరి అయా నాయన ప్రభు నిలబడిపోయినాయో వాటిని స్వస్థపరచని ఇప్పుడే. బ్లడ్ సర్క్యులేషన్ యేసు నామములో సమృద్ధిగా కలుగును గాక. అయా హార్ట్కి సంబంధించినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ నరాలన్నీ కూడా సమృద్ధిగా పరిచయం కాక తండ్రి. యేసు నామములో హార్ట్ను ముట్టండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి. ఊపిరితిత్తుల నొప్పులతో బాధపడుతున్న అందరిని ముట్టండి ప్రభా. గాలి పీల్చుకోలేక ఊపిరితిత్తుల్లో భారంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ముట్టండి, స్వస్థపరచండి. ఆ ఊపిరితిత్తులు ముట్టండి, స్వస్థపరచండి. లివర్ని ముట్టండి, కిడ్నీని ముట్టండి ప్రభా. ఎవరైతే కిడ్నీలు చెడిపోయినా అయినా డయాలసిస్ చేస్తూ వారానికి 2 సార్లు ప్రభా ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు ప్రభా, అయినా స్వస్థతలు కలగలేదు ప్రభా. నువ్వు నూతన కిడ్నీలు ఇచ్చే దేవుడి తండ్రి. మా అవయవాలన్నీ కూడా నాయన స్వస్థపరిచి దేవుడిని ఒక్కడే ప్రభా నాయన తండ్రి. మా అవయవాలను సృష్టించిన గొప్ప దేవుడివి ప్రభా. ఆ కిడ్నీలు 2 ముట్టండి ప్రభా. యేసు నామములో నూతన కిడ్నీలు కలుగును గాక తండ్రి. ఆయా ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ బాధపడుతున్నారో ఆ కిడ్నీ స్టోన్ యేసుక్రీస్తు నామములో కరిగిపోను గాక. అది ఈ రూమ్లో బయటికి వచ్చును గాక తండ్రి. యేసు నామములో గొప్ప అద్భుతం జరుగును గాక. యేసు నామములో ప్రభా మీకు స్తోత్రం వందనాలు. మీ మాటలో గొప్ప శక్తి ఉంది. మీ మాట నిర్మలమైనది, మిక్కిలి స్వచ్ఛమైనది. ఒక మాట ద్వారా సమస్తాన్ని సృష్టించిన తండ్రి నాయన ప్రభు తండ్రి నాయన. మీకు స్తుతులు స్తోత్రం నాయన. ఆ మట్టితో మమ్మల్ని చేసిన ఆయన జీవాయమును ఊదిన గొప్ప దేవుడు తండ్రి నాయన ప్రభా. మీకు స్తుతులు స్తోత్రం ప్రభా. నువ్వు కుమ్మరివాడు నాయన. మేము మట్టి జిగటమున్న ఇంటున్న ప్రభా. నువ్వు స్వస్థపరిచి దేవుడు, నువ్వు చేయగలవు ప్రభా నాయన. స్వస్థత, అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, మహాత్కార్యములు, సూచక్రియలు చేయగలిగిన మహాదేవుడు ఒక్కడే అమ్మిన ప్రభా తండ్రి. ప్రభా మీరు ముట్టండి ప్రభా. కిడ్నీలు 2 ముట్టండి, లివర్ను ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. మీకు స్తుతులు స్తోత్రం నాయన. స్కిన్ అలర్జీస్ ఎవరైతే బాధపడుతున్నారో అందరిని ముట్టండి ప్రభు. ఈ సమయంలో చికెన్ ఫాక్స్ ఎవరైతే బాధపడుతున్నారో ముట్టండి యేసు క్రీస్తు నామములో. ఆ మచ్చల గుల్లలు, చికెన్ ఫాక్స్ గుల్లలు యేసు నామములో తొలగిపోను గాక. అయ్యా నాయన నార్మల్ స్కిన్ దయచేయండి. పసిపిల్ల దేహం వల్ల నాయన ప్రభా నయమానికి ఇచ్చినట్లు
ప్రతి ఒక్కరికి నాయన ప్రభువా, అయా నాయన నూతన స్కిన్ దయచేయండి ప్రభువా, అయా నాయన ప్రభువా, ఓ నాయన ప్రభువులకు స్వస్థత కలగాలి ప్రభువా, యేసు నామములో తండ్రి. పసిపిల్ల దేహం వలె నాయన వాళ్ళ శరీరం అంతా అక్కడ వచ్చును కాక తండ్రి. ఆ స్కిన్ అలర్జీస్ నుంచి విడిపించండి. ఆ మచ్చలు స్కిన్ అలర్జీస్, శరీరంలో పుండులు గుల్లలు ప్రభా మరి నేను అలర్జీ అవంతా కూడా యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అద్భుతాలు చేయగలిగిన దేవుడు తండ్రి. ఓ రాబా షిహాందల రియాల తండ్రి మీకు స్థుతులు స్తోత్రం, రాబా షెఖాందల తండ్రి మీకు స్థుతులు స్తోత్రం, తండ్రి మీకు స్థుతులు స్తోత్రం. స్వస్థపరచండి ప్రభా, సికిన్ ఫాక్స్ విడిపించండి. ఇంకా మలేరియా, అయా టైఫాయిడ్ ప్రభా, చికెన్ గునియా, ఇంకా జ్వరాలు విధమైన జ్వరాలతో నాయన ప్రభా ఓ బాధపడుతున్న అందరినీ కూడా నాయన ముట్టండి, స్వస్థపరచండి. మలేరియా యేసు నామములో కంట్రోల్ అయిపోను కాక జ్వరం తండ్రి, ఆ ఫీవర్ ప్రభా, చికెన్ గునియా, మోకాల నొప్పులు, చేతుల నొప్పులతో బాధపడుతున్న అందరిని ముట్టండి, అరికాల నొప్పులతో బాధపడుతున్న అందరిని ముట్టండి, స్వస్థపరచండి. చికెన్ గునియా జ్వరంలో విడిపించండి, ఆ చికెన్ గునియా వ్యాధి నుంచి విడిపించండి, స్వస్థపరచండి యేసు నామములో. స్వస్థత కలుగును గాక యేసు క్రీస్తు నామములో. ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా, మీరు గాయపడిన హస్తాలతో ముట్టండి ప్రభా. టైఫాయిడ్తో బాధపడుతున్న అందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి యేసు నామములో. ఆ జ్వరం నుండి విడిపించండి ప్రభు నాయన, విడిపించండి. స్వస్థత కలుగును గాక. ఆ జ్వరం నాయన నార్మల్ జ్వరంతో వెళ్ళిపోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో. కృప కలుగును కాక తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి, స్తోత్ర. జలుబు దగ్గుతో నాయన గుండెల కఫం కట్టి దగ్గుతో గుండెల నొప్పితో బాధపడుతున్న అందరిని ముట్టండి, స్వస్థపరచండి. ఆ కఫం కొట్టివేయబడిన కాక బయటికి నాయన తల్లి. ఆ జలుబు నిలిచిపోవును కాక యేసునామములో. ఆ తలనొప్పి స్వస్థత కలుగును కాక తండ్రి. మైక్రో తలనొప్పి నుంచి విడిపించండి. ఎంతమంది మైక్రో తలనొప్పితో బాధపడుతున్నారు ప్రభా, మరి ఎండొస్తే నాయన ప్రభా భయంకర తలనొప్పితో బాధపడతారు వాళ్ళు నాయన ప్రభా. వామిట్ వస్తుంటుంది ప్రభా, ఆ యొక్క వ్యాధిలో నుంచి విడిపించండి, స్వస్థపరచండి. మరి ఆ తలను ముట్టండి ప్రభా. మైక్రో తలనొప్పి యేసు క్రీస్తు నామములో తొలగిపోవునుగా, కంప్లీట్ గా కురకిటి వేలతో పెరికివేయమని ప్రార్థిస్తున్నాం స్వామి. ప్రభా మీకు స్తుతులు స్తోత్రం. ఎంతమంది అయితే స్త్రీలు పీసివాడి ప్రభుత్వ బాధపడుతున్న అందరిని ముట్టండి, స్వస్థపరచండి. ఈ సమయంలో స్వస్థత కలిగిన గాక. పీసివాడి గుల్లలు యేసునామములో అవి కరిగిపోను గాక, యేసునామములో అవి కరిగిపోను గాక, యేసు క్రీస్తు నామములో తండ్రి. థైరాయిడ్స్ తో బాధపడుతున్న అందరిని ముట్టండి, గొంతు కింద థైరాయిడ్స్ మన చేతులు నాయన వాస్తు, శరీరం అంతా వాస్తు బాధపడుతున్న అందరిని ముట్టండి, స్వస్థపరచండి. నీళ్ళలో ఉంచి నాయన పొలకు చేయలంతా వాస్తు నరాలు నిప్పులు తెస్తే ప్రభా అటు వారిని ముట్టండి. ఈ సమయంలో ఇప్పుడే స్వస్థతలు కలిగిన గాక నాయన. ఎక్కడైతే థైరాయిడ్స్ తో బాధపడుతున్నారో అందరిని ముట్టండి, ఇప్పుడే స్వస్థపరచండి ప్రభా. ఓ నాయన గొంతుకర ముట్టండి ప్రభు నాయన స్వామి. శరీరం ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము స్వామి. ఎంతమంది ఫిట్స్ తో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా ముట్టండి, ఇప్పుడు స్వస్థపరచండి. ఆ ఫిట్స్ ఇంక రాకుండా యేసు క్రీస్తు నామములో నిలిచిపోవును కాక తండ్రి. ప్రభా బిడ్డల భవిష్యత్తును దీవించండి. ఎంతమంది ఫిట్స్ వస్తుందో వాళ్ళకి రాకుండా నాయన ప్రభా ఇప్పుడు యేసు క్రీస్తు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఆ శాపాన్ని యేసు నామములో గద్దించండి. సిలువలో మా కోసం మరణించిన దేవుడు, శాపాలు పాపాలు భరించిన గొప్ప దేవుడు తండ్రి. ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభా స్వస్థపరచండి. ఫిట్స్ బాధపడుతున్న అందరిని ముట్టండి, స్వేద రోగంతో బాధపడుతున్న అందరిని ముట్టండి, స్వస్థపరచండి. నరాల వీక్నెస్ తో, నరాల స్ట్రోక్ తో బాధపడుతున్న అందరిని ముట్టండి. నరాల స్ట్రోక్ కొట్టిన ఆయన ప్రభావ చెయ్యి, మూతి, కాలు అవన్నీ ఒక పక్కకు లాక్కొనిపోతున్న ఆయన బిడ్డలు బాధపడుతుంటారు. వాళ్ళందరినీ ముట్టండి, స్వస్థపరచండి. ఆ మూతిని ముట్టండి ప్రభా, ఆయన ముఖాన్ని ప్రభా అది చక్కగా రావాలి ప్రభా, సరిగ్గా మాట్లాడడానికి సహాయం చేయండి యేసునామములో. ఆ నరాల స్ట్రోక్ ని ముట్టండి, స్వస్థపరచండి యేసునామములో. స్వస్థత కలుగును గాక, ఇప్పుడే విడుదల కలుగును గాక నాయన ప్రభా. మీకు స్తుతులు స్తోత్రం. ఎలాగైతే కడుపుల నిప్పులు, అయా అపెండిక్స్ వ్యాధులు, కడుపులో నాయన పేగులు, పోతలు, అయా మరి అల్సరు, ఫైల్స్ వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో అందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి. వాళ్ళని స్వస్థపరచండి. యేసు క్రీస్తు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన తండ్రి. లోర్ మీకు స్తుతులు స్తోత్రం. నా మరి పేగుపోత పోసి పేగు వాసింద ఎంతో మంది పేగు వాసి బాధపడుతున్నారు. పొత్తి కడుపులో నొప్పితో ప్రభా వారిని స్వస్థపరచండి. ఆ పేగును ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. పుండైన పేగులను ముట్టండి ప్రభా యేసు నామములో. ఆ గాయం ఆరిపోను గాక యేసు నామములో. అద్భుతం జరుగును గాక తండ్రి. మీరు ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. కనికరం కలిగిన తండ్రి యేసయ్యా, ప్రార్థించేవారు నాయన విశ్వాసంతో ప్రార్థిస్తే నీ విశ్వాసం స్వస్థపరుస్తుంది అన్నావు తండ్రి. విశ్వాసం అయితే ప్రార్థన నేను చేస్తున్నాను ప్రభా. అయ్యా ఆసక్తితో ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్క రోగిని ముట్టండి, హాస్పిటల్లో ప్రతి ఒక్క రోగిని ముట్టండి. ఇంకా విధమైన వ్యాధులతో అయినా ప్రభా అడ్మిట్ అయ్యి ఎమర్జెన్సీ వార్డ్స్ లో ప్రాణానికి పోరాడుతున్నారు. వెంటిలేటర్ మీద ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. మన యొక్క జీవం వాళ్ళకి దయచేయండి ప్రభా. వాళ్ళ నాసిక రంధ్రంలో ప్రాణం ఊదినైనా తండ్రి, జీవం ఊదినైనా ప్రభా మన యొక్క అవకాశం దయచేయండి. ఇసుకేకనైనా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినావు, మరణ పడకలోంచి లేపినావు ప్రభా. మరి ఎలీషాను కూడా మరణ పడకల నుంచి లేపినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఎంతో మంది నాయన ప్రభా మరణ పడకల నుంచి లేపిన గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో మరణానికి మారిన పోరాడుతున్నందరినీ, ప్రాణానికి పోరాడుతున్నందరినీ ముట్టండి. ఇప్పుడే మీ వాక్కును పంపించి హాస్పిటల్లోనికి స్వస్థపరచండి యేసునామములో. స్వస్థత కలుగును గాక తండ్రి. మీ నామమునకు మహిమ తెచ్చుకొని ప్రభా అయ్యా మీ గాయపడిన హస్తాలతో ముట్టండి, ఒక్కతరం ముట్టండి ప్రభా, ముట్టండి అయ్యా, స్వస్థపరచండి ప్రభా. హాస్పిటల్ చూపించుకోవడానికి డబ్బులు లేక నిరుపేదలు నాయన ప్రభా, ఇంటికాని నాయన ప్రభా మరణానికి పోరాడుతున్నారు అనేక సమస్యలు, అనారోగ్యాలతో ప్రభా. వాళ్ళందరినీ ముట్టండి ప్రభా, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి. ప్రభా మీరు గాయపడిన హస్తాలతో ముట్టండి, స్వస్థపరచండి యేసునామములో. కనికరం కృప కలుగును గాక తండ్రి.
అద్భుతాలు చేయడం మీకు స్తోత్రాలు ప్రభు. ఇప్పుడే స్వస్థపరచండి. ఫిట్స్ తో ఉన్నంత ముట్టండి, స్వస్థపరచండి. ఫిట్స్ నిలిచిపోవాలి, ఇంకా రాకుండా నాయన వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం స్వామి. మోకాలు నొప్పులు, నడుముల నొప్పులు, స్కిన్ అలర్జీతో బాధపడుతున్న అందరిని ముట్టండి, స్వస్థపరచండి. ఆ మోకాలు అరిగిపోయి మోకాలు కిట్టకిట్ట సౌండ్ వస్తున్నాయి, కూర్చున్నప్పుడు లేచినప్పుడు నాయన వాళ్ళు కూర్చుంటే లేలేకపోతున్నారు, నడుము నొప్పితో బాధపడుతున్నారు, వాళ్ళందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్త్రీలు ఎంతమంది రక్తస్రావతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా ముట్టి స్వస్థపరుస్తుంది. 12 ఏళ్ల నుంచి రోగంతో రక్తస్రావతో బాధపడుతున్న స్త్రీని ముట్టి స్వస్థపరిచడానికి మీకు వందనాలు. కనికరం చూపించండి యేసయ్య, కనికరం చూపించండి. మీ గాయప నష్టాలతో ముట్టండి ప్రభువా. మీకు వందనాలు, కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన మరి నాయన కడుపులో నాయన ప్రభువా, ఆయా కడుపుల గడ్డలు యేసుక్రీస్తు నామములో కరిగిపోను కాగతండి. ఎవరైతే నాయన ప్రభువా భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న అందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి యేసయ్య, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు. కిడ్నీకి లెవెర్కి మధ్యలో ఉన్నటువంటి ఆ కిడ్నీ ఆ యొక్క క్యాన్సర్ గడ్డలు యేసుక్రీస్తు నామములో కరిగిపోను కాగతండి. ఆ గొంతు కింద క్యాన్సర్స్ యేసుక్రీస్తు నామములో, గొంతు కింద క్యాన్సర్ గడ్డలు యేసుక్రీస్తు నామములో కరిగిపోను గాక, యేసుక్రీస్తు నామములో కరిగిపోను గాక. నువ్వు శక్తిమంతుడవయ్యా, మీ గాయప నష్టాలతో ముట్టండి. నువ్వు దేవుడు కనుక మీ మాట సత్యము అయ్యా, మీరు ముట్టితే స్వస్థతలు కలుగుతుంది తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కనికరం చూపించండి యేసయ్యా. మీ గాయప నష్టాలతో ముట్టండి, స్వస్థపరచండి యేసయ్యా. మీకు స్వస్థపరచండి, బలపరచండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి, మీ చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరచండి, ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ఆయన. కాళ్ళు వాచిన ఆయన ప్రభా, అయా షుగర్, బీపీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నందరిని ముట్టండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావాలి ప్రభా, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయిపోవాలి, బీపీ లెవెల్స్ కంట్రోల్ అయిపోవాలి యేసునామములో. స్వస్థతలు కలుగును కాక తండ్రి. లో షుగర్, లో బీపీ, హై షుగర్, హై బీపీ యేసునామములో కంట్రోల్ అయిపోవాలి తండ్రి నాయన ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. పీసీఓడి ప్రాబ్లం స్వస్థపరచండి, థైరాయిడ్ ప్రాబ్లం స్వస్థపరచండి, కాళ్ళు ముట్టండి ప్రభా నాయన తండ్రి. అరికాలు మంటలు నాయన ప్రభా, ఓ నాయన ప్రభా, స్కిన్ అంతా అలర్జీతో గీరుకుంటూ నాయన బాధపడుతున్నందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. నువ్వు కనికరం కలిగిన దేవుడు తండ్రి నాయన, నువ్వు గొప్ప కార్యం జరిగించండి. ప్రతి ఒక్క రోగుల్ని ముట్టి స్వస్థపరచండి, ప్రతి ఒక్క రోగం నుంచి విడిపించండి ప్రభా నాయన. ఆర్థోటిక్ ప్రాబ్లమ్స్, ఎముకల ప్రాబ్లం నాయన, అయ్యా ఎముకలు నాయన బరువు ఎత్తుకోలేక నాయన, చిన్న వెయిట్ కూడా ఎత్తలేక ఎముకల నొప్పులతో బాధపడుతున్నందరిని ముట్టి స్వస్థపరచండి. ఇప్పుడే స్వస్థతలు కలిగిన కాగుతాను. ఎముకలను బలపరచండి, నడుములను ముట్టండి ప్రభా. ఎన్నుముక అణిగిపోయి నాయన అరిగిపోయి బాధపడుతున్నందరిని ముట్టండి, స్వస్థపరచండి. ఎముకకు స్వస్థత కలిగిన కాగుతండి ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం ప్రభా. ఇంకా ఎంతో మంది నాయన ప్రభా తండ్రి అయ్యా ప్రతి విధమైన రోగులు ముట్టండి. ఇంకా నాయన తెలియని రోగాలు ఎన్నో ఉన్నాయి ప్రభు, వాళ్ళందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచని సమయంలో అద్భుతం జరుగును గాక. విన్న వారి జీవితంలో అద్భుతం చేయండి తండ్రి. వాళ్ళ నాయన ప్రభు హాస్పిటల్ వెళ్లకుండా స్వస్థతలు కలిగించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను స్వామి. అద్భుతం జరిగించిన ఆయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ఓ కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం, గొప్ప కార్యం జరిగించండి ప్రభా. ప్రతి ఒక్కరిని గాయప నష్టాలతో ముట్టుతండి, స్వస్థతలు అనుగ్రహించిన ఆయన యేసయ్య. ఓ నా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీరే క్షమించమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థించిన ప్రతి ఒక్క రోగాన్ని ముట్టి స్వస్థపరచమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని జవాబు పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.